కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. మరొకసారి అందరం కలిసి నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. కోసమేగా నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇవ్వయ్యా. నయమాను వలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇవ్వయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలే సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను.
నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని వాక్కు ప్రత్యక్షమై యోనాతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యోనా, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి వచ్చింది, అది బహుఘోరమైంది. నినివే పట్టణస్థులు ఘోరమైన నీచమైన దుష్కార్యములలో మునిగి తేలుతూ ఉన్నారు. వారి పాపము పండింది, వారి మీదకు శిక్ష రాబోతుంది. యోనా, బయలుదేరు, నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకు మూడిందని, నినివే పట్టణస్థులు చేసిన పాపమునకు శిక్ష రాబోతుందని నువ్వు వెళ్ళి చెప్పాలి. దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడు. నినివే పట్టణము బైబుల్ సెలవిస్తూ ఉంది ఏమని? నినివే మహాపట్టణము. ఏ పట్టణం అట? మహాపట్టణము. చెప్పగలరా నినివే పట్టణాన్ని ఎవరు కట్టారో? ఎనీ ఐడియా అండి? నినివే పట్టణము నెంబర్ 1 మహాపట్టణము, గొప్ప పట్టణము. ఈ నినివే పట్టణం గురించి ఆది కాండంలోనే రాయబడి ఉంది. తెలుసా మీకు? ఆది కాండము 10వ అధ్యాయము 8వ వచనము. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. 12 నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది, ఈ నినివే పట్టణము, ద సిటీ ఆఫ్ నినివే వాజ్ బిల్ట్ బై నిమ్రోద్ అని రాయబడి ఉంది. నిమ్రోద్ అనగా హాము కుమారుడైన లేక హాము వంశస్థుడైన నిమ్రోదు అనేవాడు లేక అనే అతను ఈ నినివే పట్టణాన్ని కట్టాడు. నినివే పట్టణము బహు పురాతనమైన పట్టణము. జాగ్రత్తగా వినండి. నినివే పట్టణము బహు పురాతనమైన పట్టణము. యోనా గ్రంథంలో నినివే పట్టణము గురించి 4 సార్లు ఇలా ఉంది. ఏమని? మహా పట్టణము. 4 times నినివే పట్టణం గురించి రాయబడి ఉంది. మరి యోనా గురించి ఎన్నిసార్లు రాయబడి ఉంది? 18 సార్లు యోనా పేరు ఈ యోనా గ్రంథంలో రాయబడి ఉంది. మరి పెద్ద మృక్షము లేక పెద్ద చేప అని ఎన్నిసార్లు రాయబడి ఉంది తెలుసా? 4 సార్లు రాయబడి ఉంది. సిటీ అనే పదము, పట్టణం అనే పదము 9 సార్లు రాయబడి ఉంది. కానీ దేవుడు అనే పదము 38 సార్లు రాయబడి ఉంది. అనగా యోనా గ్రంథానికి ఆధారం దేవుడే. దేవుడే ఈ గ్రంథానికి ఆధారం. దేవుడే ఈ గ్రంథానికి ఆధారమైన దేవుడే యోనా దగ్గరకు వచ్చి నినివే పట్టణం గురించి యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నినివే మహాపట్టణము నెంబర్ 1 బహు పురాతనమైన పట్టణము. నినివే మహాపట్టణము నెంబర్ 2 బహు పెద్ద పట్టణము, గొప్ప పట్టణము. ఇంచుమించు 350 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణము కలిగిన పట్టణము. వెరీ బిగ్ సిటీ. నెంబర్ 3 బహు జనాభా కలిగిన పట్టణము. బైబిల్లో మనం చూస్తాం చివరి అధ్యాయంలో కుడి ఎడములు తెలియని వారు ఏమిటంటే వాళ్ళు 11వ వచనము 4వ అధ్యాయము. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? మహాపురము మరలా రాయబడింది. 120,000 మంది కుడి ఎడమలు ఎరుగని వారు, పెద్ద పెద్ద భక్తులు లేకపోతే ఈ వేద పండితులు ఏమంటారంటే కుడి ఎడమలు ఎరగని వాళ్ళు పసిపిల్లలు, పెద్దవాళ్ళు కానే కాదు కదా. అనగా
ఈ 120,000 మంది పసిపిల్లలుగా భావించినట్లయితే ఇంచుమించు ఆ రోజుల్లో నినివే పట్టణంలో 6 లక్షల మంది ప్రజలు నివసించేవారు అని అర్థమట. సో మహాపట్టణము పురాతనమైంది. నెంబర్ 2, బహు విస్తీర్ణమైనది. నెంబర్ 3, బహు జనాభా కలిగింది. నెంబర్ 4, నినివే పట్టణం తవ్వినప్పుడు 16,000 గ్రంథములతో కూడిన పలకలు బయటపడినాయట. అనగా ఆ రోజుల్లో నినివే పట్టణము జ్ఞానమునకు మూల పట్టణము. బహు జ్ఞానము కలిగిన, బహు చదువు కలిగిన, అతి పెద్దదైన లైబ్రరీ కలిగిన, గ్రంథశాల కలిగిన పట్టణము. సో ఏమేమి తెలుసుకోవచ్చు దీంట్లో? నెంబర్ 1, పురాతనమైన పట్టణము కానీ పాపిష్టి పట్టణము. అనగా అర్థం ఏమిటి? చాలా కాలంగా ఉన్న పట్టణము కానీ పాపిష్టి పట్టణము. ఈ పట్టణానికి వయసు చాలా ఎక్కువ కానీ పాపిష్టి పట్టణము. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో జాగ్రత్తగా వినండి. నీకు చాలా వయసు ఎక్కువ కానీ నువ్వు పాపిష్టోడివి. నీ వయసు 50 దాటింది, 60 దాటింది, 70 దాటింది, 80 దాటింది, 90 దాటింది, కానీ బుద్ధి మాత్రం ఈరోజు కూడా హద్దులు దాటకుండా మాత్రం లేనే లేదు. బహు వృద్ధుడవు, బహుకాలం నుండి ఉంటున్న వాడివి, బహు వయస్సు గలవాడివి, కానీ బుద్ధి మాత్రం పాపిష్టి బుద్ధి. ప్రియ తండ్రి లేదా తాతయ్య, చాలా వయసు ఉన్నవాడివి కానీ ఇప్పటి వరకు నీ బ్రతుకు మార్చుకోలా. వయసు మీద పడుతుంది, నీవు పోయే కాలము దగ్గర పడుతుంది, అయినా ఇప్పటి వరకు నీ హృదయంలో యేసుకు చోటు ఇవ్వలా. కాబట్టి దేవుడి రాత్రి నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నిన్ను నేను చూసినప్పుడు నీవు ఘోరమైన దుష్కార్యములతో నిండిపోయి ఉన్నావు, నీ పాపము పండింది. యోనా వెళ్ళు, నినివే పట్టణస్తులకు చెప్పు. ఏం చెప్పాలి? వాళ్ళ పాపము పండిందని, వారు చేసిన దోష క్రియలు నా దృష్టికి వచ్చినవని, నేను వారిని శిక్షించబోతున్నానని వెళ్ళి చెప్పు. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడా, అలాగే వృద్ధాప్యంలో ఉన్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు నీతో సూటిగా చెప్పమంటున్నాడు. చెప్తున్నా. ఏమని? వయసు అయితే మీద పడింది కానీ బుద్ధి మాత్రం బాగుపడలా. వయసు అయితే మీద పడింది కానీ గుణం మాత్రం గుణపడలా. శరీరంలో ముడతలైతే వచ్చినాయి కానీ నీ మనసులో ఉన్న మడతలు ఇంకా తగ్గలా. ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నా. దేవుడు నిన్ను తక్కెళ్ళలో పెట్టి చూస్తున్నాడు. నీవు జీవించిన కాలమంతా నువ్వు చేసిన క్రియలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి, ఆశించిన జీవితానికి నువ్వు చాలా తక్కువగా కనిపిస్తున్నావు. కనుక దేవుడు ఒకవేళ ఈ రాత్రే చాలు నీకిచ్చిన అవకాశము, చాలు నీకిచ్చిన వయస్సు, చాలు నీకిచ్చిన ఆరోగ్యము, నీ లెక్క ముగిస్తున్నాను, నీ లెక్క ముగిస్తున్నాను, నీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాను. దేవుడు చెప్పినట్లయితే, ఈ రాత్రి మరణించినట్లయితే ఎక్కడ కన్ను మూస్తావు ప్రియ తండ్రి? ఎక్కడ కన్ను మూస్తావు ప్రియ తల్లి? ప్రభువు పేరట అడుగుతున్నా. బహు పురాతనమైన పట్టణము, బహు వయస్సు కలిగిన పట్టణము, బహు వయస్సు కలిగిన ప్రియ తండ్రి, ప్రియ తల్లి, మరి నీ సంగతి ఏమిటి? బహు వయస్సు కలిగిన ఈ పట్టణము దేంతో నిండిపోయిందట? బైబుల్ సెలవిస్తుంది, దేవుని దృష్టిలో ఘోరమైన కార్యములు చేసేటటువంటి పట్టణముగా ఆ పట్టణం కనిపిస్తుంది. ఈరోజు ఒకవేళ ప్రియ తండ్రి, దేవుడు నీ హృదయాన్ని చూస్తే నీ స్థితి ఏమిటి? ప్రియ తల్లి, దేవుడు నీ హృదయాన్ని చూస్తే నీ స్థితి ఏమిటి? చక్కగా వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తే నీ స్థితి ఏమిటి? పేతురు సమరయ పట్టణానికి వచ్చాడు. అక్కడున్న ప్రజలు సువార్తను నమ్మి, సువార్తను విని దేవుణ్ణి నమ్మారు అనే సత్యం విన్నాడు. తాను వచ్చి అక్కడ ఉన్న విశ్వాసుల మీద చేయి వేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. అలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నప్పుడు అక్కడ ఒక గాడివాడు ఉన్నాడు. ఆ గాడివాడి పేరేమిటంటే సీమోను. ఎప్పుడైతే పేతురు చేతులు ఉంచగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో, ఈ గాడి సీమోను పేతురుని పక్కకు తీసుకెళ్ళి అంటున్నాడు, ఇదిగో ఇదేదో భలే ఉందే, ఇప్పటిదాకా నేను గాడిలు చేసేవాడిని,
ఇప్పటిదాకా నేను మాయలు చేసేవాడిని, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి మనుషులు నా చుట్టూ తిప్పుకునేవాడిని. నాకున్న విద్య కన్నా ఈరోజు నీకున్న పవరే గట్టిగా ఉంది. ఇదిగో ఆ పవర్ ఏమిటో నాకు ఇస్తావా? ఈ పవర్ ఏమిటో నాకు ఇస్తావా? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంత వెండి కావాలో చెప్పు, నీకు ఇస్తా అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి పేతురుతో బేరం ఆడుతున్నాడు. దేనికోసం? దేవుని యొక్క ఆత్మ కోసం. అప్పుడు యేసుక్రీస్తు ఈ సీమోను చూసి ఏమన్నాడో చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారు ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము, చాలా జాగ్రత్తగా వినండి సీమోను, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. స్పష్టంగా పేతురు సీమోను హృదయాన్ని స్కానింగ్ చేస్తున్నాడు. సీమోను హృదయాన్ని పేతురు స్కానింగ్ చేసినప్పుడు సీమోను బ్రతుకంతా స్పష్టంగా పేతురు కనిపిస్తూ ఏమంటున్నాడు? సీమోను, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. సీమోను చూస్తూ, గారడీ సీమోను చూస్తూ పేతురు అంటున్నాడు, మొదటిగా నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. నువ్వు ఎవడివైనా సరే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఆ రోజు సీమోను పేతురు గారడీ సీమోన్తో స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా బహుశా అదే మాట చెబుతున్నాడేమో. ఏమని? నువ్వు చక్కగా కూర్చున్నావు, నీ బట్టలు సరిగా ఉన్నాయి, నీ వేషధారణ సరిగా ఉంది, నువ్వు కూర్చున్న విధానం సరిగా ఉంది, నువ్వు వచ్చిన విధానం సరిగా ఉంది, మనుషుల ఎదుట నువ్వు కనిపించేది బాగుంది, మనుషుల ఎదుట నువ్వు కనపరిచే ఆత్మీయత బాగుంది, నువ్వు చేసే ప్రార్థన బాగుంది, నువ్వు పాడే పాటలు బాగున్నాయి, చేస్తున్న సేవ బాగుంది. కానీ నీ హృదయమే సరిగ్గా లేదు. నీ హృదయమే దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఎందుకని? దుష్ట క్రియల చేత బంధించబడి ఉన్నావు. ఎంత స్పష్టంగా సీమోను పేతురు అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములతోనూ బంధించబడి ఉన్నావు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరులు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను ఏ పాపము చేత బంధించబడి లేను, అన్ని పాపము బంధకాల్లో నుంచి నేను బయటపడ్డా. ఒకప్పుడు త్రాగుడు అనే బంధకం నాకు ఉండేది, ఒకప్పుడు వ్యభిచారము అనే బంధకం నాకు ఉండేది, ఒకప్పుడు తిరుగుబోతనము అనే బంధకం నాకు ఉండేది, ఒకప్పుడు పోకిరి చేష్టలు చేసే బంధకము నాకు ఉండేది, ఒకప్పుడు అమ్మాయిలు కూడా పడే బంధకం నాకు ఉండేది, ఒకప్పుడు జూదమాడుతూ తిరిగేవాడిని, ఒకప్పుడు మనుషులు తంతూ తిరిగేవాడిని, చేతులు కాళ్ళు విరక్కొట్టేవాడిని, దానికోసం డబ్బులు వసూలు చేసేవాడిని. కానీ అటువంటి పాపిష్టి బంధకాలతో ఉన్న నన్ను దేవుడు విడిపించాడు. ఈరోజు ప్రతి విధమైన బంధకములలోంచి విడిపించబడి ప్రశాంతంగా నేను జీవిస్తున్నాను. ఎంతమంది ధైర్యంగా సాక్ష్యాన్ని మన మధ్య చెప్పగలరు? ప్రియ సహోదరుడా, ఆ సాక్ష్యం నువ్వు చెప్పలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగలేవు. ఎందుకని? పాపము చేత కట్టబడిన వాడు ముందుకు సాగలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒక్క పాపము చాలు నిన్ను పట్టుకొని ముందుకు వెళ్లకుండా ఆపేయడానికి. అడుగుతున్నా, నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా, ఒక మంచి భర్తగా ముందుకు సాగకుండా, ఒక మంచి భార్యగా ముందుకు సాగకుండా, ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి సేవకుడిగా నువ్వు ముందుకు సాగకుండా, అభివృద్ధి చెందకుండా, చేసే పనుల్లో ప్రతిఫలం చూడకుండా ఏ పాపము నిన్ను పట్టి బంధించి వేసింది, ఏ పాపము నిన్ను వెనక్కి లాగుతుంది? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు స్పష్టంగా దేవుడు కనిపిస్తుందని తెలుసా? నువ్వు దుర్నీతి బంధకాల్లో చిక్కుకొని పోయి ఉన్నావు.
దుర్నీతి బంధకములలో చిక్కుకొని పోయి ఉన్నావు కాబట్టే ఈరోజు నీ జీవితంలో ఏం చేసినా ప్రతిఫలం ఉండడం లేదు. అలా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం పాప బంధకాల్లో జీవించి నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని, నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావు? వయసు అయితే మీద పడుతుంది కానీ బుద్ధి మారటం లేదే. వయసు అయితే మీద పడుతుంది కానీ బ్రతుకు మారటం లేదే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇలా ఎంతకాలం? నీ పాపం పండబోతుంది. నీ దోషము నా కళ్ళ ఎదుట స్పష్టంగా కనిపిస్తుంది. నేను నిన్ను శిక్షించబోతున్నాను. ఆ శిక్షా కాలము త్వరగా నీ మీదకు రాబోతుంది. అలా వచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకు ఉందా? ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ మొదటిగా తెలుసుకో, నీ హృదయం యెహోవా ఎదుట సరిగా లేదో. నువ్వు ఎవరివైనా సరే, దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు బయటికి మంచివాడిగా కనిపిస్తున్నావు, బయటకు పలుకుబడి కలిగిన వాడిగా కనిపిస్తున్నావు, బయటకు పరిశుద్ధునిగా కనిపిస్తున్నావు, బయటకు ఆత్మీయురాలుగా పవిత్రురాలుగా కనిపిస్తున్నావు, కానీ దేవుని ఎదుట మాత్రం నీ హృదయము సరిగా లేదో. ఎందుకని? దుర్నీతి బంధకాల్లో చిక్కుకొని ఉన్నావు. కాబట్టి ఏం కాబోతుంది? దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాబోతుంది. అది వచ్చి నీ మీద పడినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? నినివే పట్టణము మహాపట్టణము, నోవహు కుమారులు వంశంలోంచి వచ్చిన వాళ్లే కట్టిన పట్టణము, పురాతనమైన పట్టణము, వయసు ఎక్కువ ఉన్న పట్టణము. కానీ ఆ పట్టణంలో పాపము నిండిపోయి ఉంది. ఆ పట్టణములో జరగకూడని నీచమైన కార్యములు జరుగుచున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ ఇంటిలో జరగకూడని నీచమైన కార్యాలు జరగటం లేదా? నువ్వు ఉన్న ఆ సింగిల్ రూమ్లో, నువ్వు ఉన్న ఆ ఒక్క గదిలో ఎన్నెన్ని నీచమైన పాపాలు నువ్వు చేస్తున్నావు నా తమ్ముడు. భార్యను ఇతర దేశానికి పంపించి ఆమె అక్కడ కష్టపడుతూ ఉంటే, ఆమె అక్కడ ప్రయాసపడుతూ ఉంటే, ఆమె అక్కడ చెమట గార్చి డే అండ్ నైట్ రెక్కలు ముక్కలు చేసుకొని ఇక్కడకు డబ్బులు పంపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ గదిలోకి రోజుకొక ఆడదాన్ని తీసుకొచ్చి నీచాతి నీచమైన కార్యాలు చేస్తూ జల్సాగా బ్రతుకుతున్నావు కదూ. నీ భార్య రెక్కలు ముక్కలు చేసుకుని నీ కొరకు, నీ బిడ్డల కొరకు అప్పులు తీర్చుకోవడం కొరకు డబ్బులు పంపిస్తే నువ్వు చేసే గబ్బు పనులు నీ భార్యకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. బయటకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. భార్య లేని సమయంలో భార్యను ఇతర దేశానికి పంపించి ఇక్కడ నువ్వేం చేస్తున్నావో, భార్య రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పంపిస్తే ఆ డబ్బుతో ఎన్నెన్ని గబ్బు పనులు చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, అప్పులు తీర్చడానికి శక్తి లేక, అప్పులు తీర్చుకునే మార్గం లేక నీ భర్త తంటాలు పడి అప్పులు ఇంకా చేసి ఇతర దేశాలకు వెళ్ళి రోజుకు 16 గంటలు అక్కడ కష్టపడుతున్నాడు, 18 గంటలు అక్కడ కష్టపడుతున్నాడు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ కువైట్ దేశాలు, ఈ మస్కట్, ఈ దుబాయ్, ఈ దేశాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని, దినానికి ఎన్ని గంటలు కష్టపడతారు అని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా 18 గంటలు మేము కష్టపడతాం. ఎన్ని గంటలట? 18 గంటలు. మేము మార్నింగ్ లేచి 3 గంటలకు 4 గంటలకు లేస్తాం. ఒక పెద్ద రొట్టె ఉంటుంది, ఆ పెద్ద రొట్టె పడిపడి తినేస్తాం. ఆ తర్వాత మరలా సాయంత్రం వచ్చేంత వరకు మాకు తిండి తిప్పలేమి ఉండం, అల్లాడిపోతాం, ఆకలితో అల్లమటించిపోతాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉండడు, పచ్చి మంచినీళ్ళు ఇచ్చే నాదుడు ఉండడు. పని చేయించుకోవడం తప్ప, బానిసలుగా మమ్మల్ని వాడుకోవడం తప్ప మా బాగోగులు చూసే నాదుడు ఇక్కడ ఉండడు. నీ భర్త 16 గంటలు 18 గంటలు నిద్ర లేక, సుఖము లేక, ఆరోగ్యం లేక, శక్తి లేక, సరైన ఆహారం లేక అక్కడ కష్టపడి ప్రయాసపడి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ నువ్వు చేస్తుంది ఏమిటి? అప్పులు తీర్చడానికి బదులుగా భర్త లేడని తెలిసి నీ ఇష్టానుసారంగా తెగించి శరీరాన్ని అక్కడ నీ భర్తేమో రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉంటే, రక్తాన్ని చెమటగా మార్చుకుంటా ఉంటే, ఇక్కడ నువ్వు పంపించిన డబ్బుతో జలసా చేస్తూ పరాయి పురుషులతో ఆహా ఎంజాయ్ చేస్తున్నావే. నీ భర్తకు తెలియదు ఇక్కడ నువ్వు వేసే వేషాలేమిటో.
కానీ నేను ప్రకటించే దేవునికి మాత్రం తెలుసు. బయటికి మాత్రం నంగనాచిగా ఉంటావు, బయటికి మాత్రం పరిశుద్ధురాలుగా ఉంటావు, బయటికి మాత్రం ఏమీ ఎరగనట్టుగా ఉంటావు. కానీ నీలో, నీ ఇంటిలో, నీ గదిలో నువ్వు చేసే నీచమైన కార్యాలు ఏమిటో దేవునికి తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, భర్త లేని సమయంలో ఏ పాపిష్టి కార్యాలు నువ్వు చేస్తున్నావో, భార్య లేని సమయంలో ఎటువంటి నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, ఏమని? శిక్ష విధించబోతున్నా. నినివే పట్టణమా, పైకి నీవు మహాపట్టణమే గాని నీలో జరుగుతున్న నీచమైన కార్యాలు నేను చూసి తట్టుకోలేకపోతున్నా. కాబట్టే నీ దోషము పెరిగింది కనుక, నీ పాపము పండబోతుంది కనుక నీకు దుర్గతి రాబోతుంది. దుర్గతి రాబోతుంది. నువ్వు చేసిన పాపములకు దుస్థితి రాబోతుంది. దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సూటిగా చెప్పగలను, తప్పనిసరిగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు గలవాడు వినుగాక అని బైబిల్ సెలవిచ్చినట్టుగా ఈరోజు ఎవరిలోనైతే దుష్కార్యములు జరుగుతున్నాయో, ఎవరి ఇంటిలోనైతే దుష్కార్యములు జరుగుతున్నాయో, ఎవరెవరైతే నీచమైన కార్యాలకు ఒడిగట్టి పాపిష్టి క్రియలకు బానిసలై, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పేరెంట్స్ తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా పేరెంట్స్ నీచమైన పాపిష్టి కార్యాలు చేస్తూ ఏమీ ఎరగనట్టుగా బయటకు కనిపించే వారిని చూస్తూ దేవుడు అంటున్నాడు, ఏమని? దుర్నీతి బంధకాల్లో బంధించబడి ఉన్నావు, నీచమైన కార్యాల చేత మునిగి తేలుతూ ఉన్నావు. దేవుని కనికరం కోరుకున్నట్లయితే, క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు కనికరించి క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు గనుక, అలా సిద్ధముగా ఉన్న దేవుని యొక్క క్షమాపణ కోరుకునే వారు మనలో ఎవరైనా ఉన్నట్లయితే వారు క్షమించబడతారు. మిగిలిన వారు తప్పనిసరిగా దేవుని యొక్క శిక్షకు లోబడతారు, లొంగి తీరతారు. ఏం చేయబోతున్నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నినివే పట్టణంలో ఉన్న పట్టణస్థులు దోషము నీ దృష్టికి బహుఘోరమాయను గనుక, వారికి త్వరలో దుస్థితి రాబోతుంది గనుక నీ దాసుని పంపించి వారికి హెచ్చరిక చేయమన్నావు. ఈ దాసుడు అదే చేస్తున్నాడు. నినివే పట్టణము పైకి మాత్రము చాలా వయసు ఉన్న పట్టణమే, కానీ లోపల పాపిష్టి క్రియలు. ఈరోజు మా మధ్య చాలా మంది చాలా చాలా వయసు ఉన్నవారే, అనుభవం ఉన్నవాళ్లే, అయినా పాపిష్టి జీవితం జీవిస్తున్నట్టుగా నాయన మీరు స్పష్టంగా మాట్లాడారు. ఎవరికి తెలియదని, ఎవరు చూడలేదని, నా అన్నవాళ్ళు లేరని ఇష్టానుసారంగా జీవిస్తూ జీవితాన్ని, శరీరాన్ని అమ్ముకుంటూ శరీర ఇచ్ఛల చేత నాయన బ్రతుకును పాడు చేసుకుంటున్న అనేక మంది ఈరోజు సూటిగా నీ మాటలు విన్నారు. నువ్వు శిక్షించే రోజు వచ్చినప్పుడు భరించే శక్తి నాయన ఏ ఒక్కరికి లేదు అనేది వాస్తవం. కాబట్టి ఎందరైతే ఈరోజు ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు శిక్షిస్తే భరించలేను, తట్టుకోలేను, కాబట్టి ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నాకు నూతన హృదయం దయచేయి, నా హృదయాన్ని మార్చివేయి, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా జీవిస్తా, నీ బిడ్డగా జీవిస్తా, నన్ను మార్చు నాయన అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా దర్శించి క్షమించి నూతన హృదయం అనుగ్రహించి, ఇది మొదలుకుని ప్రభువా నీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.